నమస్తే. రామ్ టాక్కి తిరిగి స్వాగతం. కరోనా మహమ్మారి రెండో వేవ్ భారతదేశాన్ని అతలాకుతలం చేస్తాం. ఏ రోజుకి ఇది సమాప్తమవుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సరే, ఏదైనా సరే ఒక పాండమిక్ అనేది, మహమ్మారి అనేది 1 సంవత్సరము 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోద్ది. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరుగుతుంది. కానీ అంతకన్నా పెద్ద నష్టాన్ని మనం ఆలోచించట్లేదు అసలు. సరే, ప్రస్తుతానికి దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతున్నప్పుడు ఏంటంటే, కరోనా నుంచి డైవర్ట్ చేసుకొని మనకు కొన్ని మాట్లాడుకోగలిగితే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు నేను రాజకీయాలు మాట్లాడట్లా. అమెరికా చైనా, భారత్ చైనా, లేకపోతే మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక, జగన్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇవి కాదు. అసలు మనము బతికి బట్టగలుగుతామా? మనము అంటే మనుషులు, జీవరాశి. అది అత్యంత ఇవాళ ప్రశ్నార్థకమైపోయింది. భూతాపం క్రమక్రమేణా పెరిగిపోతా ఉంది. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీజనల్గా రావాల్సినటువంటి వర్షాలు ఆ తర్వాత ఎప్పుడో వస్తున్నాయి. సీజన్స్ ఎప్పుడైతే తప్పుతున్నాయో పంటలకు నష్టం జరుగుతుంది. ఎన్నో ఊహించినటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అదేందో మాట్లాడుకునే బదులు అసలు ఈ వాతావరణం ఇదంతా ఏమిటి, అసలు మనకున్నటువంటి స్ట్రక్చర్ ఏంటో ఒక్కసారి స్థూలంగా తెలుసుకుందాం. సౌర కుటుంబంలో భూమి అనేది ఒక ప్రత్యేక గ్రహం. ఇది ఒక ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వాతావరణం వల్ల నీరు, జీవరాశి మనుగడ సాగించగలుగుతుంది. అందులో మనం కూడా. అసలు ఇది ఎలా పనిచేస్తుందో స్థూలంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం సైన్స్, శాస్త్రాన్ని చాలా సరళంగా అర్థం చేసుకొని సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, సూర్యుడు శక్తిని కిందకి పంపిస్తూ ఉంటుంది. ఆ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి విపరీతంగా వేడెక్కుతుంది. అయితే అది భూమి ఏం చేస్తుందంటే, దీన్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్గా మార్చి తిరిగి మళ్ళా అంతరిక్షానికి పంపిస్తుంది. అప్పుడు భూమి మళ్ళా చల్లబడుతుంది. ఈ ప్రక్రియ అనేది లక్షలాది సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఈ ప్రక్రియలో ఒక భాగమే గ్రీన్ హౌసెస్ అంటారు. అవి భూమి ఉపరితలంలో చాలా పైన ఒక కప్పబడిలాగా ఉంటాయి. ఏంటి? నీటి ఆవిరి. గ్రీన్ హౌసెస్ అంటే ఏంటి? నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, మిథైన్, నైట్రస్ ఆక్సైడు, ఇటువంటి అన్నీ కలిపి గ్రీన్ హౌసెస్ అంటారు. ఎక్కువ భాగం నీటి ఆవిరితోనే ఉంటుంది ఇందులో. అయితే ఇది చేసేది అందరూ ఏమనుకుంటున్నారంటే, ఇది హాని చేస్తుంది అనేది. హాని చేసేదానికన్నా ఇది మేలు ఎక్కువ చేస్తుందని మనం మర్చిపోవద్దు. ఎందుకనంటే, భూమి నుంచి ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పైకి వెళ్ళి మొత్తం పైకి వెళ్ళిపోయేటట్టయితే భూమి అతి శీతలంగా ఉంటుంది. ఒకనాడు భూమి పరిస్థితి. ఆ అతి శీతలంగా ఉండే భూమి ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పైకి వెళ్ళిన తర్వాత ఈ గ్రీన్ హౌసెస్ ఉండే చోట వాటిని తాకటం వలన అది అబ్జర్వ్ చేసుకొని, కొన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, అన్ని అబ్జర్వ్ చేసుకొని, నీటి ఆవిరి అనేది వెనక్కి పంపించదు, అబ్జర్వ్ చేసుకుంటుంది. కొన్ని మళ్ళీ రియాక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే, ఈ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని తిరిగి మళ్ళీ అన్ని దిక్కులకి విరజిల్లుతాయి. ఆ విరజిల్లిన ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లో కొంత భాగం భూమి మీదకి తిరిగి వస్తుంది. దానివల్ల భూమి అతి చల్లగా లేకుండా వేడిగా ఉంటుంది. అది జీవరాశి, నీరు ఉండటానికి కారణం. సో కాబట్టి ఆ విధంగా గ్రీన్ హౌసెస్ మనకు ఉపయోగపడుతున్నాయి, నష్టం చేయట్లేదు. ఇది ఎన్నో లక్షలాది వేల సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రక్రియ, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రక్రియ. అయితే ఈ సమస్య
ఇంతవరకు మనకేం ఇబ్బంది లేదు. దీన్ని వచ్చేటువంటి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్లో కూడా తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చే దాంట్లో 90% సముద్రము అబ్జర్వ్ చేసుకుంటుంది. మొత్తం భూమి అబ్జర్వ్ చేసుకుంటే విపరీతమైన వేడి వచ్చేస్తుంది భూమిలో నుంచి. సో అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ భాగం ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తుంది, ఓషనోగ్రఫీలో చెప్పేది ఏంటంటే డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్గా ఉంటుంది ఉష్ణోగ్రతలు సముద్రంలో. సరే, ఇది వాస్తవంగా మనకున్న స్ట్రక్చర్. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటో చూద్దాం. జరుగుతున్నది ఏంటంటే మనం 1600 నుంచి మొదలయ్యి ఈ ఏదైతే పారిశ్రామిక విప్లవం ఆధునిక విప్లవంగా మనం పేర్కొంటున్నామో, పారిశ్రామిక విప్లవం దగ్గర నుంచే వాతావరణ కాలుష్యం అతివేగంగా మారటం మొదలైంది. ఎందుకంటే బొగ్గుని మనం విరివిగా వాడటం మొదలైంది పారిశ్రామిక విప్లవంతో. దాంతో ఉండాల్సిన దానికన్నా కార్బన్ డయాక్సైడ్ విపరీతంగా మనం బయటికి తీసుకురావటం, అది ఆ గ్రీన్ హౌసెస్లో చేరటం, అక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఈ వాతావరణ మార్పులకు కారణమైపోతాం. చాలా ఉన్నాయి. ఇందాక చెప్పిన గ్రీన్ హౌసెస్ అన్ని కారణాలే, ఇవన్నీ ఒకటే కాదు, అన్ని దీంట్లో కారణాలే. సో దాంతో ఏమైపోతుంది, రావాల్సిన దానికన్నా ఎక్కువ రేడియేషన్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ భూమి మీదకి రావటం వలన భూమి వేడెక్కుతా ఉంది. వేడి ఎక్కాల్సిన దానికన్నా ఎక్కువ వేడెక్కుతుంది. 20వ శతాబ్దంలో ఆ పారిశ్రామిక విప్లవం అతివేగంగా జరిగి అతి వేగంగా మార్పు వాతావరణంలో రావడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఎప్పుడూ కానంత తొందరగా భూమి వేడెక్కడం మొదలుపెట్టింది 20వ శతాబ్దంలో. గత 100 సంవత్సరాల్లో 1.2 సెంటిగ్రేడు అంటే 2.2 ఫారిన్ హీట్కి పెరిగింది భూ వాతావరణం. వేడి ఉష్ణం పెరిగింది భూమి మీద. దాన్నే భూతాపం అంటున్నాం. ఈ భూతాపానికి ఎవరు కారణమై అంటే మనుషులే కారణం, జంతువులు కాదు, మనం కారణం. సో ఆ దీంట్లో ఉదాహరణ చెప్తారు. మనం లైవ్ వల్కనోస్ ఉన్నాయి. వల్కనోస్, అగ్ని పర్వతాలు మనం చూసి భయపడుతున్నాం కదా ఆ దగ్గరికి వెళ్ళటానికి కూడా. అసలు ఇప్పుడు మనం భూమి వేడెక్కుతున్న దానితో పోల్చుకుంటే ఈ వల్కనాసు పెద్ద బకెట్లో ఒక చిన్న నీటి బొట్టు. దీన్ని బట్టి ఆలోచించుకోండి ఎంత వేడెక్కుతుంది భూమి అనేది. 1 డిగ్రీ వేడెక్కటం అంటే ఎన్ని మార్పులు వస్తాయో భూమి మీద ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇప్పటికే 1.2 సెంటిగ్రేడ్ పెరిగింది 100 సంవత్సరాల్లో. జరగబోయే పరిణామం ఏంటి తెలుసా? మనకి ఈ ఏదైతే హిమపాతాలు, ఐస్ షీట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కరిగిపోతాయి. గ్లాసియర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మెల్ట్ అయిపోతాయి, తగ్గిపోతాయి. సముద్రపు మట్టాలు, సముద్రం పెరుగుతుంది. ఆర్కిటిక్ మహాసముద్రం ఏదైతే ఉందో ఇప్పుడు అది అంతర్ధానం కాబోతుంది. కరువులు, వరదలు, కార్చిచ్చులు అదవరకటి కన్నా ఎక్కువగా జరగబోతున్నాయి. ఇవి మామూలుగా దీని పరిణామం ఎలా ఉంటుందో కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తే భయానకంగా ఉంది. ఈ శతాబ్దం చివరికి మధ్య ఆసియా, దక్షిణాసియా అంటే భారత ఉపఖండం మనదే, ఈ 2 చోట్ల వడగాల్పులు, ఎండాకాలంలో వడగాల్పులు వచ్చినప్పుడు అసలు మనుషులు బయటికే రాలేరు. అంత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ శతాబ్దం చివరికి. అదే మధ్య అమెరికా, మధ్యధరా తీరం, దక్షిణ అమెరికా పూర్తిగా కరువు కాటకాల్లోకి వెళ్ళిపోద్ది. ఆఫ్రికా, ఆఫ్రికా ఖండంలో ఎక్కువ భాగం ద్వీపాలు అంతర్ధానం అవుతాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి కదా, సముద్రానికి దిగువన ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి. ఉదాహరణకి బంగ్లాదేశ్ ఏదైతే అనబడుతుందో, మన పశ్చిమ బెంగాల్లో సుందర్వన్ ఏదైతే అనబడుతుందో, ఇవన్నీ కూడా ఈ శతాబ్దం చివరికి అంతర్ధానం అవుతాయి. ఎక్కువ భాగం
భూమి కనపడదు, సముద్రం ఆక్యుపై చేసుకుంటుంది. అక్కడ దాకా ఎందుకు? మనకి ఈ టెక్సాస్, అమెరికాలో ఉన్న టెక్సాస్లో ఎక్కువ భాగం మునిగిపోతుందట. అయ్యన్ని వదిలిపెట్టండి, భారత్లో తూర్పు తీరం మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా చాలా అయోమయంగా ఉంది. అంటే భయపెట్టాలని కాదు, వాస్తవ పరిస్థితి శాస్త్రజ్ఞులు అంచనా వేస్తే వైజాగ్లో కూడా ఎక్కువ భాగం మునిగే అవకాశం ఉంది, దివసీమ మునిగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ ఏదో పరిశోధనలు చేసి చెప్తున్నారు, ఇదేదో ప్రజల్ని భయభ్రాంతులు చేయటానికి చెప్పట్లేదు. జరగబోయేది ఏంటంటే దీంతో ఉత్తర ప్రాంతం ఏంటంటే బాగా అతి చల్లగా ఉండేటువంటి భూమిలో ఉత్తరం వైపు ఉన్నటువంటి భాగం కొంచెం ఆ చల్లదనం తగ్గి మనుషులు నివాసించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు కెనడా, మిడ్ వెస్ట్ పైన, అమెరికా పైన ఉన్నటువంటి ప్రాంతాలు, కెనడా, అవన్నీ కూడా ఇంత చల్లగా ఉండవు, తగ్గుతుంది ఈ శతాబ్దం చివరికి. అదే మీకు దక్షిణ ప్రాంతం ఏదైతే ఉందో మనది, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇవన్నీ కూడా నివాసయోగ్యం కాని పద్ధతుల్లో తయారవుతాయి. ఎందుకంటే ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి. చివరికి ఏ పరిస్థితి వస్తుందంటే పంటలు పండించలేని పరిస్థితి వస్తుంది, కరువు కాటకాలు రాబోతున్నాయి, ప్రజలందరికీ కావలసినటువంటి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండవు. అదే కాదు, ఎక్కువ ఇన్ఫెక్షస్ డిసీజెస్, అంటువ్యాధులు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కొంతమేరకు దీంట్లో కొంత బెనిఫిట్ అయ్యేది ఏంటంటే ఉత్తర ప్రాంతం ఇప్పటికన్నా బెటర్గా లివింగ్ కండిషన్స్ అక్కడ ఉంటాయి. దక్షిణ ప్రాంతం ఎక్కువగా పేద దేశాలు ఉండేటువంటి దక్షిణ ప్రాంతం మొత్తం కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులకి ఈ శతాబ్దం చివరికి వెళ్ళబోతుంది. ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, మనకి ప్యారిస్ క్లైమేట్ అనేది వాతావరణ మార్పులు ఏదైతే దాన్ని ఇప్పుడు ఈ కాలుష్యాన్ని అరికట్టేటువంటి ఒప్పందాలు ప్రపంచంగా కావాలా వద్దా మీరు చెప్పండి. ఈ రాజకీయాలు, ఆ రోజు రాజకీయాలు చేసుకోవడానికి మనమే ఉండవు, మనుషులే ఉండరు. మొత్తం ఇవాళ 2019 గణాంకాలు చూస్తే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ విడుదలయ్యే దాంట్లో 27% ఒకే ఒక దేశం విడుదల చేస్తుంది, చైనా. ఆ తర్వాత అమెరికా 11%, భారత్ 6.6%, యూరోపియన్ కలిపి 6.4%, జపాన్ 2%, మొత్తం కలిపి ఇవన్నీ కలిపి 26.2%, ఒక్క చైనానే 27%, మిగతాదంతా మిగతా దేశాలు. పారిశ్రామిక విప్లవం నుంచి అప్పుడు అమెరికా, యూరోప్లో ఏమో ఎక్కువ విడుదల చేసినాయి. ఇప్పుడు త్వరితంగా అభివృద్ధి అయిన ఆ చైనా అందరికన్నా ప్రమాదకరంగా విడుదల చేస్తాం. కాబట్టి ప్యారిస్ క్లైమేట్లో తీసుకున్న ఒప్పందం ఏంటంటే 2050 కల్లా అసలు పారిశ్రామిక విప్లవానికి ముందున్న భూ వాతావరణం ఏదో ఉందో దాన్ని మనం మెయింటైన్ చేయాలి. దానికి భారత్ కూడా ఏ దేశంకి ఆ దేశం టార్గెట్స్ తీసుకున్నాయి. భారతదేశం కూడా ఏం చెప్తుందని 450 గెగావైట్స్ మనము రెన్యూవబుల్ ఎనర్జీకి కేటాయించాం. అంటే ఫాసిల్ ఫ్యూయల్స్, ఈ పెట్రోలు, బొగ్గు ఇవన్నీ కూడా కాకుండా మనము పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని 450 గెగావాట్లు 2030 కల్లా తయారు చేసి 2 డిగ్రీల భూ వాతావరణాన్ని మన దేశంలో తగ్గించడానికి ప్రణాళిక తీసుకున్నాం. మొత్తం ప్రపంచం కూడా ఆ 2 దేశాల కోసమే 2% తగ్గిస్తుందని తీసుకుంది. కాకపోతే చైనాలో పరిస్థితి ఏంటంటే వాళ్ళు తీసుకున్న దీంట్లో ఇంత పెద్ద ఒక్కసారి వచ్చింది కాబట్టి 2030కి మాకు పీక్ వస్తుంది, 2060కి ప్రపంచం మొత్తం 2050 టార్గెట్ తీసుకుంటే చైనా 2060కి జీరో ఎమిషన్స్ తీసుకొస్తామని చెప్పి ప్రకటించింది. నేను ఒక దేశాన్ని విమర్శించడం కాదు, ముందు మన సంగతి మనం ఆలోచించుకుందాం. మొత్తం టాప్ 10 పొల్యూటింగ్ సిటీస్లో ఎక్కువ భాగం భారతదేశంలో ఉన్నాయి. మన సంగతి మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మహమ్మారి అయిపోయిన తర్వాత ఒక మహోద్యమంలాగా దీన్ని తీసుకురావాల. రాజకీయాలన్నీ పక్కన పెట్టండి, ఎవరు ఏంటి రాజకీయాలు కాదు, ముందు మన మనుగడ చాలా ప్రమాదంలో పడిపోయింది. దీని నేపథ్యంలోనే నవంబర్ 2021లో స్కాట్లాండ్ గ్లాస్గోలో మళ్ళా ప్రపంచ
సమావేశం జరుగుతూ ఉంది. సమీక్ష చేసుకుని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది, దానికి ప్రజల్లో మనం అవగాహన పెంచాలి. ఖచ్చితంగా దీన్ని వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలి, ప్లాస్టిక్ భూతాన్ని తగ్గించాలి. ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి ఈ చిన్న సమయం సరిపోదు. కాబట్టి ముందుగా మనం దీన్ని ఒక క్యాంపెయిన్గా తీసుకుందాం, మన మనుగడని నిలబెట్టుకుందాం. కాబట్టి దానికి మన వంతు కృషి, మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.